నక్సలైట్ల కార్యకలాపాల కంట్రోలింగ్ విషయంలో పోలీస్ వ్యవస్థ మార్పు అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చింది. నేను ప్రత్యక్షంగా గత 30 సంవత్సరాల్లో మావోయిస్టుల్ని చూశాను. మావోయిస్టులతో ఇంటర్వ్యూలను చేశాను. మావోయిస్టుల ఆలోచన ధోరణిని చూశాను. పోలీసులు అక్కడ వ్యవహార శైలిని చూశాను. అడవుల్లో వీళ్ళ కూంబింగ్ యాక్టివిటీస్‌ని చూశాను. నేను గమనించింది ఏంటంటే, ఆ రోజుల్లో ఈ సిటీలలో, పల్లెల్లో పనిచేసేటటువంటి పోలీస్ యంత్రాంగానికి అప్పజెప్పేవాళ్ళు. ఆ ఏరియాలో ఆ మావోయిస్ట్ నాయకుడు తిరుగుతున్నాడు అంటే, ఈ ఏరియాలో తిరుగుతున్నాడు. ఇప్పుడున్నంత టెక్నాలజికల్ ఎక్విప్‌మెంట్ ఉండేది కాదు. ఏదో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్స్ ఆధారంగా. అప్పుడు ఈ పోలీసులు ఎళ్లి చూసి రమ్మనమంటే, వీళ్ళు కాస్త సిటీలలో, పట్టణాల్లో లేకపోతే పల్లెల్లో ఉండేటటువంటి కాస్త దబాయింపు ధోరణితో ఉండే కాస్త లావుగా, గీవుగా ఉండేటటువంటి పోలీసులు వెళ్ళేవాళ్ళు. వాళ్ళెళ్ళి అక్కడ గ్రామం దగ్గరికెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గ్రామీణుల్ని, గిరిజనులుగా ఎక్కేసి దబాయించేవాళ్ళు. ఎక్కడ ఉన్నాడంటే ఆడెక్కడున్నాడు, ఈడెక్కడున్నాడు చెప్పని, లేకపోతే వాళ్ళని నలుగురిని కొట్టడం. దాంతో గిరిజన